అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు చుక్క. రచన తమిరిస జానకి గారు. ఆంధ్రప్రభలో 1972లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. రాజారావు నిద్రమోహం చూసి 2 రోజులైంది. 2 రాత్రులు. అప్పుడే 2 రాత్రులు గడిచిపోయాయి. నిద్రాదేవి రాజారావుని కరుణించడం మానేసింది. ఈవేళ కూడా నిద్ర కరువే. రేపు మాత్రం నిద్ర పోగలను అన్న నమ్మకం ఏముంది? చిన్నగా తనలో తానే గొణుక్కున్నాడు రాజారావు. కుక్కి మంచంలో చిరాగ్గా అటూ ఇటూ తిరిగాడు. మంచం పక్కనే కింద చాప మీద వరుసగా పడుకునున్నారు భార్య సుజాత, 4 పిల్లలు. పిల్లలు ఆదమర్చి నిద్రపోతున్నారు. పగలంతా స్కూలు, ఆటలు, పేచీలు, ఏడుపులు. పక్క మీద వాలిందే తడువు నిద్ర పట్టేస్తుంది. సుజాత మాత్రం ఎంత గాఢ నిద్రపోతుందో. చీకటితో లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా చాకిరి. పిల్లల పేచీలు, గొడవలు, తిండి కరువు, నీరసం, ఇలా ఆ చాప మీద అలసిన శరీరాన్ని వాల్చగానే గాఢ నిద్ర పట్టేస్తుంది. అందుకే కాబోలు అలా ఒళ్ళు మరిచి నిద్రపోతుంది. ఈ ఇంట్లో అతనొక్కడేనా నిద్ర సుఖం చూడలేనివాడు? తను మాత్రం పగలంతా ఆఫీస్లో గుమాస్తాగిరి వెలగబెట్టి రావడం లేదు. మరి తనకి చుక్క పడితే గాని నిద్ర పట్టదే. వీళ్ళందరూ కిందటి జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో. ఈ జన్మలో మరే సుఖం అనుభవించలేకపోయినా నిద్రా సుఖం అనుభవించగలుగుతున్నారు. ఈర్ష్యగా భార్య పిల్లల వైపు చూశాడు రాజారావు. చెవుల్లో దోమల సంగీతం శృతి మించింది. ఎడమ చేతి మీద గట్టిగా ముద్దు పెట్టుకున్న దోమను ఒకదాన్ని చంపడానికి కుడి చేత్తో ఒక్కటి బాదాడు. బోను విరిగిపోయింది గట్టిగా చేయి మీద కొట్టుకున్నందుకు. చేతి నొప్పి మాత్రం మిగిలింది. రోజు చుక్క వేసిన మత్తుగా పడుకుండడం వల్ల ఇన్నాళ్ళు ఈ దోమల బాధే తెలియదు తనకి. ఈ 2-3 రోజుల నుంచే ఈ ఇంట్లో దోమల బాధ ఎంత ఎక్కువగా ఉంటుందో తెలుస్తోంది. అంత విసుగులోనూ చిన్నగా నవ్వినట్టు కదిలాయి రాజారావు పెదవులు. గట్టిగా భారంగా నెట్టూడ్చాడు. నిద్ర పట్టని విసుగు, చుక్క పడని చిరాకు. 2-3 రోజులుగా చుక్క పడక నాలిక తడారిపోతోంది. పెదవులు ఎండిపోయాయి. మనసు మొద్దుబారిపోయింది. గుండె మండిపోతోంది. అర్థం లేని కోపం, అంతులేని ఆవేశం, విసుగు చేరువయ్యాయి. ఈరోజు కూడా నిద్ర తన చేరువుకి రానని నిశ్చయించుకుంది. చివాన్ను మంచం మించి దిగాడు. ఇరుక్కుమంది కుక్కి మంచం. పెరటి తలుపు తీసుకొని బయటపడ్డాడు. చీకటిగా ఉంది. పెరటి గోడ అవతల నుంచి వీధి దీపం కాంతి కొద్ది కొద్దిగా పడుతోంది. బొగడి చెట్టు కింద రాతి మీద కూలబడ్డాడు. ఆరుబయట చల్లగా ఎంత బాగుంది. లోపల ఆ ఉక్కలో, ఆ దోమల సంగీతంలో నిద్ర పొగలుగక్కుతున్న సుజాత. పిల్లలు అదృష్టవంతులే. నిద్ర విషయంలో చుక్క పడితే గానీ నిద్ర పట్టని బ్రతికైపోయింది తనది. 2-3 రోజులు బట్టి చేతిలో పైసా ఆడడం లేదు. గొంతు తడుపుకోలేదు. ఇంత కటిక దరిద్రం అనుభవించడం ఎంత కష్టం. ఈ నెలలో చుట్టాల రాకలు ఎక్కువయ్యాయి. అప్పులు ఎక్కువ. చివరికి ఏమైంది? డబ్బు తక్కువ. ఇంకా అప్పులు ఇచ్చేవాడు లేడు. తీర్చవలసిన బాకీలు ఎన్నో ఉండగా మళ్ళీ తెలిసి ఎవరిస్తారు అప్పు? సుజాతకి పుట్టింటి వాళ్ళు పెట్టిన ఒక్క ఒంటిపేట గొలుసు తాకట్లో ఉంది. ఇంట్లో ఉన్న కాస్త ఇత్తడి సామాను ఒక్కటొక్కటిగా కాళ్ళొచ్చి నడిచి వెళ్ళిపోయాయి. ఇంకేం మిగిలింది ఇంట్లో అమ్మడానికి? భార్య, పిల్లలు ఉన్నారు. పిచ్చిగా నవ్వుకున్నాడు రాజారావు. ఆ మహామహా ధర్మరాజు లాంటి వాడే భార్యని పణంగా వడ్డీ ఆడాడు. అటువంటప్పుడు తనబోటి దరిద్రుడు 3 రోజులుగా ఎండిపోయిన గొంతు తడుపుకుందుకు భార్యని అమ్మ చూపితే తప్ప. రాజారావు మనసుకు ముల్లుగుచ్చుకుంది. గట్టిగా 2 సార్లు లెంపలు వాయించుకున్నాడు. మళ్ళీ అంతలోనే నవ్వొచ్చింది. పాపం సుజాత దేవుడిలాగా తనను ఆరాధిస్తుంది. భారత స్త్రీలాగా పుట్టింది కనుక. కానీ తను సుజాతని ప్రేమగా చూసింది ఎప్పుడు? లక్ష్య పెట్టింది ఎప్పుడు? అవును, ఎలా ప్రేమించగలడు? అమ్మా నాన్నల కోసం సుజాత మెళ్ళో ముడివేసిన తను తారని పూర్తిగా మర్చిపోయి పూర్తిగా సుజాతను ప్రేమించలేకపోతున్నాడు. తార ఒకప్పుడు తన మనసు దోచుకున్న తార, ఇప్పటికీ తన కలల్లో కనిపించి కవ్విస్తున్న తార ఏది? ఎక్కడుంది? ఆరుబయట మంచం మీద తన పక్కన పడుకున్న కొడుకుని అడిగాడు వెంకట్రావు. చుక్కలెన్నో లెక్క పెట్టరా రాజా? అయోమయంగా తన చొక్కా వైపు చూసుకున్నాడు రాజా. నా చొక్కా
నా చొక్కా మీద చుక్కలు లేవు, గీతలే ఉన్నాయి. తన చొక్కా వైపు చూసుకున్నాడు. ఓరిని, చుక్కలంటే నక్షత్రాలురా అంటూ ఆకాశం కేసి చూపెట్టాడు వెంకట్రావు. చుక్కలు చుక్కలు, పదే పదే ఆ మాట అనుకుంది రాజా చిన్న మనసు. కొత్తగా ఉంది ఆ మాట. నక్షత్రాల్ని చుక్కలను కూడా అంటారని మొట్టమొదటిసారిగా ఆ రోజే తెలిసిన రాజాకి ఆ మాట ఎంతో బాగున్నట్టు అనిపించింది కూడా. నక్షత్రాలంటే ఇష్టమైన రాజు, నీకన్నిట్లోకి ఇష్టమైనది ఏమిట్రా అని ఎవరన్నా అడిగితే చాలు చుక్కలు అనేవాడు చటుక్కున. హై స్కూల్ చదివే రోజుల్లో చందమామ కంటే కూడా చుక్కలే అందంగా ఉంటాయని వాదించేవాడు స్నేహితులతో. తన క్లాస్ పుస్తకాల మీద, అట్టల మీద నక్షత్రం మార్కు వేసుకుంటూ ఉండేవాడు. ఇదేమిట్రా, ఏదో ఓటు గుర్తులా ఈ ముద్రలేమిటాయి అన్నిటి మీద అని స్నేహితులు వేళాకోళం చేసేవారు. ఎటొచ్చి రాజారావు కాలేజీ జీవితంలో కథ తారుమారైంది. చుక్కలంటే ఇష్టపడే రాజారావు మనసుని కాలేజీలో ఓ చుక్క దోచుకుంది. నాకు ప్రియాతి ప్రియమైన ఆ చుక్క పేరే నీ పేరు అవడం నిజంగా నా అదృష్టం తారా అన్నాడు రాజారావు. తారతో పరిచయం పెరిగాక కొంపదీసి నా పేరు చూసి నన్ను ప్రేమించడం లేదు కదా అంటూ చిలిపిగా నవ్వింది తార. తారని ప్రేమించిన తను అమ్మా నాన్నల ఆంక్షలకి తలవంచక తప్పలేదు. ఇష్టం లేకపోయినా సుజాతని పెళ్లాడక తప్పలేదు. మనసులో నిలిచిపోయిన తార, మరిచిపోలేని తార, ఇష్టం లేని సంసారం, యాంత్రిక జీవితం, పిల్లలు, రోగాలు, మందులు, అప్పులు, నీరసం. మనోవ్యాధికి మందు లేకపోవడం ఏమిటి? ఉందంటూ స్నేహితులు చుక్క వేసుకోవడం అలవాటు చేశారు తనకి. తన బాధలన్నీ మరిపింపజేస్తూ తన దరిద్రాన్ని, గతాన్ని జ్ఞప్తికి రానివ్వకుండా కంటి నిండా నిద్ర ఇచ్చే చుక్క తన ప్రాణంలో ప్రాణమైపోయింది. ఇల్లు గుల్లైపోయినా, శరీరం శిథిలం అయిపోతున్నా చుక్కని దూరంగా ఉంచలేకపోతున్నాడు తను. ఆ మందుకి దాసుడైపోయాడు. తన జీవితానికి చుక్క అన్న అక్షరాలకి ఎంత ముడిపడి ఉందో తలుచుకున్న కొద్దీ ఆశ్చర్యం అనిపిస్తుంది అతనికి. దూరంగా ఎక్కడో కుక్కలు మొరుగుతున్నాయి. ఉలిక్కిపడి ఆలోచనలోంచి తేరుకున్నాడు రాజారావు. అప్రయత్నంగా తలెత్తి చూశాడు. పైన చుక్కలు మెరుస్తున్నాయి. 3 రోజులుగా చుక్కపడని నోరు జ్వరం వచ్చినట్టుగా ఉంది. తడారిపోయిన గొంతు, నిద్రలేమి కళ్ళు, మంటలు. వాటికి తోడు నేను ఉన్నాను అంటూ సన్నసన్నగా కడుపులో నొప్పి మొదలైంది. కాసేపు భరించగలిగాడే కానీ ఆ పైన ఇంకా విసుగు పుట్టి కడుపులో నొప్పితో పెరటి తలుపు గడియ వేసి గదిలోకి వచ్చాడు. సుజాత అని ఒకసారి పిలవగానే అంతర్నిద్దరిలోనూ చటుక్కన లేచింది సుజాత. ఏమిటండి, ఏం కావాలండి? కంగారుగా భర్త మొహంలోకి చూసింది. కడుపులో నొప్పిగా ఉంది. ఉప్పు వమ్ము కలిపి నమిలితే తగ్గుతుందేమో. భార్య వెనకే తను కూడా వంటిట్లోకి నడిచాడు. తలుపులు లేని అల్మారాలో ఉప్పు రాచిప్ప యువతలకి జరుపుతూ ఉంటే దాని కింద ఉత్తరం ఒకటి జారి కింద పడింది. కంగారుగా చటుక్కున ఉత్తరం తీసుకుని ఉండలా చుట్టేసి గుప్పెట్లో పెట్టుకుంది సుజాత. అనుమానంగా చూశాడు రాజారావు. ఏమిటా ఉత్తరం? మాట్లాడలేదు సుజాత. నిన్నే. ఎవరు రాశారది? ఇదా? ఇది తడబడింది సుజాత. భయంగా భర్త కళ్ళలోకి చూసింది. కడుపు నొప్పి కంటే పెరిగింది రాజారావులో అనుమానం. నొప్పి సంగతి మర్చిపోయాడు. ఎవడు రాశాడు నీకు ఇది? చెప్పమే అడుగుతుంటే. ఉత్తరం గుప్పెట్లో ఉన్న సుజాత చెయ్యి వణికిపోయింది. కళ్ళల్లో దైన్యం తొంగి చూసింది. అదురుతున్న పెదవులు అదుపులో పెట్టుకుందుకు వ్యర్థ ప్రయత్నం చేస్తూ చిన్నగా అంది. ఈ ఉప్పు వాము నవలండి. మాట తప్పించాలని చూస్తున్నావా? ఎవడు రాశాడు నీకు ఆ ఉత్తరం? ఎప్పటి నుంచి ఈ నాటకాలు? రాజారావు చెయ్యి బలంగా సుజాత చెంపని తాకింది. మరుక్షణమే ఉత్తరం కూడా లాక్కున్నాడు. ఎర్రబడ్డ చెంపని చేత్తో రాసుకుంటూ నీరసంగా గోడకి చేరగిల్ల పడింది సుజాత. ఉత్తరం మడత విప్పాడు రాజారావు. కసిగా ఒకసారి భార్య వంక చూసి, డియర్ సుజాత, ఈ విధంగా సంబోధిస్తూ రాసేవాళ్ళు ఎవరూ లేరు సుజాతకి. తప్పకుండా వీడెవడో చాలా రోజులు బట్టి నడుపుతున్నాడన్నమాట వ్యవహారం, తనకి తెలియకుండా. అసలు వీడెవడో పూర్తిగా చదివేదాకా ఆగే సహనం లేక గబగబా ఆతృతగా కింద సంతకం చూశాడు. నీ స్నేహితురాలు తార. ఉలిక్కి పడ్డాడు. ఎవరీ తార? ఒకవేళ ఆలోచించడానికి కూడా భయమేసింది. గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టు అనిపించింది. వణుకుతున్న చేతులకి ఉత్తరం ఎంతో బరువుగా తోచింది. మరింత గట్టిగా దాన్ని పట్టుకొని చదవడం మొదలుపెట్టాడు.
డియర్ సుజాత, నీ ఉత్తరం అందింది. నీ అంత మంచివాళ్ళు నూటికొక్కరు కూడా ఉంటారో ఉండరో. నీ ఉత్తరం చదువుకుని నీ అమాయకత్వానికి నవ్వుకున్నాను. మనిద్దరం మీ ఊళ్ళో హై స్కూల్లో 3 ఏళ్లు కలిసి చదువుకున్న సంగతి మీ వారికి చెప్పలేదన్నమాట నువ్వు. ఎలాగైతేనే కష్టపడి నా అడ్రస్ సంపాదించి ఉత్తరం రాశావు. నీ అమాయకత్వానికి నవ్వు, నీ మంచితనానికి జాలి పుట్టుకొస్తున్నాయి. మీ శ్రీవారి సంతోషాలు తప్ప మరేమీ అక్కర్లేదని నీకు నిత్యం నువ్వు అనుభవిస్తున్న దరిద్రం కంటే కూడా మీ వారి మనోవేదనకే నువ్వు ఎక్కువ చింతిస్తున్నావా? రాజారావుని ప్రేమించి అతన్ని పెళ్లి చేసుకోలేకపోబట్టి అతడి మీద ప్రేమతోనే నేను ఇలా బ్రహ్మచారిణిగా ఉండిపోయానన్న నీ వెర్రి భ్రమకి నాకెంత నవ్వొస్తోందో చెప్పలేను. నేనొచ్చి రాజారావుకి భార్య కావడం ఒప్పుకుంటే నువ్వు పిల్లల్ని తీసుకుని మాకు అడ్డు లేకుండా ఎక్కడికో వెళ్ళిపోతానని రాశావు. పిచ్చిదాన్న, ఈ తార సుజాత లాంటి అమాయకురాలు కాదు. ఇది ఒట్టి గడుసుది. రాజారావుతో నా పెళ్లి జరగలేదని నేను సంతోషించని క్షణమే లేదు. చదువుతున్న రాజారావు నెత్తిన పిడుగుపడ్డట్టు అయింది. కలో నిజమో తెలియని స్థితిలో మళ్ళీ ఉత్తరం మీదకి తిప్పాడు. రాజారావుతో నా పెళ్లి కాకపోవడం భగవంతుడు నాకు చేసిన మేలు. ఏదో మొదట్లో తెలియక మోజు కొద్దీ అతనితో స్నేహం చేశాను. దానికి ప్రేమ అని పేరు పెట్టుకున్నాం. కానీ అప్పట్లో నా మనసేమిటో నాకే పూర్తిగా అంతు తెలియదు. పెళ్లి చేసుకొని కట్టుకున్న వాడితో జీవితాంతం ఒకే రకం జీవితం గడపగలిగే స్వభావం నాది కాదని తర్వాత తెలుసుకున్నాను. అందుకే ఇప్పటిదాకా కూడా పెళ్లి చేసుకోకుండా ఉంటాను కూడా. జీవితంలో అనుభవించవలసిన అన్ని రకాల ఆనందాలు ఏ అడ్డు లేకుండా అనుభవిస్తున్నాను. స్వతంత్రంగా జీవిస్తున్నాను. సంఘానికి భయపడ్డ దలుచుకోలేదు. డబ్బుకి కొదవే లేదు. సుఖాలకి కొదవలేదు. స్నేహితులకు కూడా కొదవలేదు. నా మీద అజమాయిషీ చేసే ప్రాణి లేదు. నాకు ఈ జీవితమే బాగుంది. నేనే గనక రాజారావుని పెళ్లి చేసుకుని ఉంటే ఆగర్భ దరిద్రం అనుభవించలేక 2వ రోజే ఇంట్లోంచి పారిపోయేదాన్ని. నువ్వు కాబట్టి అటువంటి బ్రతుకీడుస్తూ రాగలుగుతున్నావు. ఆఖరిసారిగా చెప్తున్నాను, రాజారావుతో గతంలో నేను చేసిన స్నేహానికి ప్రేమ అన్న పేరు చెరిపి నీకు నచ్చిన మరొక పేరు ఏదైనా పెట్టుకో. నాబోటి దాన్ని నీబోటి సంసారాలు మర్చిపోవడం మంచిది. ఉంటాను. నీ స్నేహితురాలు. కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్టు అనిపించింది రాజారావుకి. గుండెల్లో బాధ. అదొక రకమైన మునుపెన్నడూ అనుభవించడం ఎరగని బాధ. మెడ మీద నుదుటి మీద విపరీతమైన చెమటలు పట్టాయి. సుజాతకి ఎప్పుడో తెలుసునన్న మాట తన వ్యవహారం. తెలియదని అనుకున్నాడు తను ఇన్నాళ్లుగా. తెలిసి కూడా తన మీద ప్రేమ ఎలా చూపించగలుగుతోంది, ఎలా గౌరవించగలుగుతోంది? తను ఒక్క మాట మాట్లాడితేనే చాలు మురిసిపోతుందే. తిట్టినా కోపం తెచ్చుకోకుండా చిరునవ్వుతో తన పని తాను చేసుకుంటూ పోతుందే. ఎందుకు? తన గత చరిత్ర తెలిసి కూడా తెలియనట్టే అతి మామూలుగా ఎలా ఉండగలుగుతోంది? పోనీ గతం వదిలేసిన ఇప్పుడు వర్తమానంలో మాత్రం తను ప్రవర్తిస్తున్న తీరు సరైందా? ఇల్లు గుల్ల చేసి తాగుతున్నాడే. ఇంట్లో దరిద్రం తాండవిస్తోందే. ఒక్కనాడైనా ప్రేమగా మాట్లాడా? ఒక్కనాడైనా భార్య ముద్దు ముచ్చట తీర్చాడా? ఏ సుఖానికి నోచుకొని బ్రతికైనా కూడా తనని ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోవాలని ఏనాడైనా చూసిందా? ఏనాడైనా తన మాట కాదందా? పైగా తన వేదన చూడలేక తన మనసు ఎప్పటికీ మారదని నిశ్చయించుకొని తార ఎక్కడ ఉన్నది తెలుసుకొని ఉత్తరం రాసిందన్నమాట. చివరికి తను దీపమై కాలిపోవడానికి నిశ్చయించుకుంది. భర్తకి సుఖశాంతులనే వెలుగునివ్వదలుచుకుంది. భగవాన్ తారను హృదయంలో ప్రతిష్ఠించుకొని దేవత లాంటి సుజాతని కాలి కింద వేసి తొక్కుతున్నాడు తను. ఏ శిక్ష వేసినా చాలదు తనకి. సుజాత. అప్రయత్నంగా ఆ 3 అక్షరాలు పలికాయి. మరుక్షణం చేతులు ముందుకు చాపాడు. కలువ కాడలాగా ఆ చేతుల్లో వాలిపోయింది సుజాత. నేను అడిగిన వెంటనే ఆ ఉత్తరం ఇచ్చి ఉంటే కొట్టేవాడిని కాదు కదా. అనవసరంగా నిన్ను కొట్టాను. ఎందుకు సుజాత ఉత్తరం చూపించడానికి అంత వెనకాడావు? రాజారావు గొంతులో పశ్చాత్తాపంతో కూడిన ఆప్యాయత వెల్లువై పొంగింది. మీ మనసులో అపురూపంగా ప్రతిష్ఠించుకున్న తార అసలు రూపు బయటపడితే మీరు మరింత వేదనకి లోనవుతారేమోనని భయపడ్డాను. ఆ జవాబులోని మంచితనం సూటిగా రాజారావు హృదయాన్ని తాకింది. అతనిలోని మానవత్వాన్ని తట్టి లేపింది. కన్నుల్లో నీరు తిరిగింది.
వాలిన రెప్పల్లోంచి టప్మని సుజాత తల మీద పడింది ఒక చుక్క. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. అప్లోడ్ చేయగానే చూడండి, చూడగానే లైక్ చేయండి. ఎండ్ స్క్రీన్లో ఉన్న ప్లేలిస్ట్లను కూడా తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.